సగ్గుబియ్యం. ఇవి చూడడానికి మిరియాలంత సైజులో తెల్లగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. సగ్గుబియ్యంతో పాయసం, వడలు, వడియాలు ఇలా ఎంతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, కాల్షియం ఇంకా మినరల్స్ అధికంగా ఉంటాయి. సగ్గుబియ్యాన్ని నీటిలో ఉడికించి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే బలహీనత తగ్గిపోయి వెంటనే శక్తి అందుతుందని వైద్యులు చెబుతుంటారు. పిండి పదార్థం ఎక్కువగా ఉండటం, రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల సగ్గుబియ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి షుగర్ పేషెంట్లు ఈ ఆహారాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. సగ్గుబియ్యంలో లభించే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి వంటివి గర్భిణీ మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. సగ్గుబియ్యంలో లభించే ఇనుము, కాల్షియం, విటమిన్ కే వంటివి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి. దీనిలో లభించే కాల్షియం రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. మరి ఈ సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో చాలా మందికి తెలియదు. అందుకే ఇప్పుడు సగ్గుబియ్యం తయారీ విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సగ్గుబియ్యం తయారీకి కర్రపెండలం అనే దుంపను వాడతారు. దుంపలు అంటే తెలుసు కదా, భూమి లోపల పెరిగే వాటిని దుంపలు అంటారు. ఈ కర్రపెండలం దుంపని భూమి నుండి త్రవ్వి బయటికి తీసిన 24 గంటల్లోపు సగ్గుబియ్యం తయారీ కేంద్రానికి పంపించాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రం చేసి దానిపైన ఉన్న తొక్కను యంత్రాల సహాయంతో తీసివేస్తారు. తొక్క తీసిన దుంపలను మళ్లీ ఒకసారి నీళ్లలో శుభ్రం చేస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్లో పెట్టి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్లలోనికి, అక్కడ నుండి సర్క్యులేటింగ్ ఛానల్లోనికి వెళ్తాయి. ఈ క్రమంలో పాలలోని చిక్కని పదార్థం ముద్దలా మారుతుంది. దీనితోనే సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఈ పిండిని వివిధ రకాల పరిమాణంలో రంధ్రాలున్న జల్లెడ లాంటి పాత్రల్లో వేస్తారు. ఆ జల్లెడ అటూ ఇటూ కదులుతున్నందువల్ల ఆ జల్లెడ రంధ్రాల నుంచి తెల్లటి పూసల్లాగా సగ్గుబియ్యం రాలిపడతాయి. అప్పుడు అవి మెత్తగా ఉంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తర్వాత వాటిని ఎండలో ఆరబెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గుబియ్యం మాత్రమే తయారవుతాయి. సగ్గుబియ్యం తయారు చేసే మిల్లులు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.